ఈ ప్రభుత్వ విద్యలో సార్ ఈ జూనియర్ కాలేజీల విషయంలో సార్ 2020 నుంచి 24 వరకు సార్ ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రభుత్వ విద్య మీద డిపెండ్ అయినారు సార్. దీన్ని కాపాడాలి సార్. దీన్ని కాపాడితేనే రేపొద్దున ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాం సార్. ఇవాళ విద్యను వ్యాపారంగా చేసినటువంటి సందర్భంలో సార్ ఈ ఫీజుల నియంత్రణ నేను ప్రతిసారి వార్త రాస్తుంటే సార్ ఏమని వచ్చే ఏడాది నుంచి ఫీజుల నియంత్రణకు చర్యలు, ఇక ఏడాది ప్రారంభంగానే పాత విధానంలోనే కొనసాగింపు. ప్రతి ఏడాది ఇదే జరుగుతూ ఉంది సార్. ప్రైవేటు స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలలో తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక చచ్చిపోతూ ఉన్నారు సార్. వాళ్ళకు నియంత్రణ ఉండాలిగా సార్. అడ్డగోలుగా ఫీజులు పెంచుకుంటూ పోతే ఎక్కడి నుంచి కడతారు, ఏం చేస్తారు సార్? ఈ ప్రైవేట్ విద్యా సంస్థల కట్టడి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాలి సార్. సేమ్ టైం ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతా అని చెప్పి చెప్తా ఉన్నదో మండలానికి 1-2 చొప్పున పెడతా అని చెప్పి చెప్తా ఉన్నారు సార్. నియోజకవర్గానికి 1 అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు 58 పెడదామని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు సార్. సో ఇవి షాంపిల్స్ కార్యక్రమాలు కాకుండా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి తీసుకొచ్చి ఇక్కడ 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే ప్రాంగణంలో 25 ఎకరాల్లో నిర్వహించాలనేటువంటి ప్రభుత్వ ఆలోచనకు నిజంగా హ్యాట్సప్ సార్. నేను చప్పట్లు కూడా కొడతా ఉన్నా దానికి. కానీ దాని నిర్వహణ కూడా అంతే పకడ్బందీగా ఉండాలి. ఇప్పటికే మన దాని రకరకాల మోడల్ స్కూల్ అని, గురుకులం అని, ఇంకోటి అనేకం ఉన్నాయి సార్. కానీ అవి కూడా ఎప్పుడు ఫుల్ అయినటువంటి పరిస్థితి లేదు, అవే దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. అట్లా కాకుండా ఈ ప్రజలకు నమ్మకం కలగాలి సార్. ప్రజలకు నమ్మకం కలిగే విధంగా మనం ప్రజలను చైతన్యం సార్. మా ఊర్లో స్కూల్ సార్, మా ఊరు జెడ్పీహెచ్ఎస్ మాదాపూర్లో నేను చదువుకున్న స్కూల్ సార్. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత సార్ ఆ స్కూల్లో మొత్తం ఆ గ్రామంలో మీటింగ్ పెట్టాను సార్. ఒక్క ప్రైవేటు బస్సు కూడా ఈ ఊరికి రావడానికి వీల్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ప్రతి సర్పంచ్ దగ్గర నుంచి అందరూ ఇక్కడికి పంపాల్సిందే అని చెప్పి నేను తీర్మానం చేయించిన సార్ మా ఊర్లో. అక్కడ ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా ఆటలు పాటలు మంచిగా ఉంటాయని అధ్యక్ష ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్కి ఏదైతే కబడ్డీ పోటీలు ఉన్నాయో అధ్యక్ష అండర్-14 అండర్-17 పోటీలు 30 లక్షల రూపాయలు మా ఊరు గ్రామస్తుల దగ్గర నుంచి ఖర్చు పెట్టించి ఏది మన ప్రో కబడ్డీ స్థాయిలో నిర్వహించడం అధ్యక్ష. అంటే ప్రభుత్వ స్కూళ్ళ మీద నమ్మకం తీసుకురావడానికి, ఆ ప్రజల్ని నమ్మించడానికి సార్ అన్నట్టుగా మనందరి మీద బాధ్యత ఉంది అధ్యక్ష. ముందుగా మన గ్రామాల్లో మనకున్నటువంటి పరిధుల్లో మనం కూడా కొంత ఆదర్శంగా ఈ కార్యక్రమాలు చేయగలిగితే ప్రభుత్వ స్కూళ్ళను కాపాడిన వాళ్ళ అయితే అధ్యక్ష. ఈ ప్రభుత్వ విద్య రక్షించబడకపోతే అధ్యక్ష ఇది మరింత ప్రమాదానికి దిగజారుతుంది. ఈ దేశంలో పుట్టినటువంటి నలంద విశ్వవిద్యాలయం, తక్షశిల లాంటివి ఇవాళ ఇప్పుడున్న యూనివర్సిటీలు పోల్చుకోలేము అధ్యక్ష వాటితోటి. కనీసం అటువైపు కూడా అధ్యక్ష నేను ఏది పిహెచ్డి ఎంట్రన్స్ కోసమో దేనికోసం ఒక ఎగ్జామ్ రాస్తాను పోయిన అధ్యక్ష. ఎంత బాగుండంటే అప్పుడు అధ్యక్ష తీన్మార్ వార్తలు ఎన్నో వస్తాయని వచ్చినాయి అధ్యక్ష. నేనే రాసినా, నాకు సీట్ రాలేదు అధ్యక్ష. అంత కాంపిటీషన్ ఉండే. ప్రోగ్రామ్ డిజైన్ చేసింది నేనే, మళ్ళా నాకు రాలే. అంత పకడ్బందీగా జరిగింది. ఇవాళ ఏముంది అధ్యక్ష, ఉత్సవ విగ్రహాల లెక్క మారిపోయినాయి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కొఠారి కమిషన్ చెప్పినట్టుగా కనీసం 10% బడ్జెట్లో నిధులు పెట్టండి. ఈ 10% బడ్జెట్లో నిధులు పెట్టి విద్యారంగం పట్ల మనకున్నటువంటి ప్రేమను చాటుకోవాలి. ఈ దేశంలో మిగతా అన్ని రాష్ట్రాల కంటే అత్యంత బలహీనమైన విద్యా విధానం తెలంగాణ రాష్ట్రంలో ఉండడం ఇది చాలా విచారకరం అధ్యక్ష, బాధాకరం. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్య వికసిల్లాలంటే సార్ ప్రైవేటును నియంత్రించడం తప్పనిసరి సార్. ప్రైవేటును నియంత్రించినప్పుడే ప్రభుత్వ విద్య బాగుపడుతుంది, దాన్ని కాపాడబడుతుంది సార్. ఇది చాలా సీరియస్ విషయం సార్, చిన్న విషయం కూడా కాదు ఇది.